गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే, 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ. ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది. ఆ తర్వాత బుధుడు ధనస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనస్సులోకి. ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది? నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని చూసినట్లయితే కనుక, సింహరాశి వారికి చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా కొంచెము ఎలా ఉంటుందంటేనండి, కాస్తంత పౌరుషంగా నేను ఏదైనా సాధించగలను అనే ధైర్యంతో ఈ మాసం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, కొన్ని విషయాలలో చాలా బాగున్నప్పటికీ కూడా ఈ అష్టమరాహు వలన మనకి కొంచెం తెలియకుండానే ఇతరుల మాటల్లో మనం బోల్తా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇతరులు ఏమైనా మాయ మాటలు చెప్తే కనుక వెంటనే నమ్మబాకండి. 1కి 2 సార్లు అందరి దగ్గర ఆరా తీసుకుని అప్పుడు అడుగు వేయండి. అది మీకు చెప్పదగిన సూచన. అయితే ఏంటంటే, ప్రయత్నపూర్వకంగా కార్యాలు చేస్తున్నారు, అన్ని కార్యాలు అవుతుంటాయి, కానీ ఆలస్యంగా లాగని అంటూ ఉంటాం కదా, అలా లాక్కొని అన్నట్టుగా వచ్చే డబ్బులు అలాగే ఉన్నాయి. మనం ఇచ్చేటప్పుడు స్పీడ్గా ఇవ్వాలి, వచ్చేటప్పుడు మాత్రం అలా ఉంటుంది అన్నమాట. అందువల్ల కొంచెం మీకు చిన్న చికాకులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఏంటంటే, అదనపు పని భారాలు ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం చూసుకోండి. కొంచెం అదనంగా మనం చేసేటటువంటి పని భారాలు కాస్తంత ఎక్కువ అవుతాయి. కొంచెం మిశ్రమమైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి మీకు. ఎలా అంటే కనుక, కుటుంబంలో వ్యక్తులు సహాయం తీసుకొని ముఖ్యమైనటువంటి పనులకి వాళ్ళని భరోసాగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి, సక్సెస్ ఉంటుందండి. ఆ విషయంలో ఏం డోకా లేదు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా మీరు తీర్చిదిద్దుకుంటారండి. ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారు. అర్థమైందా? ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అట్టట్టు ఉన్నా తర్వాత మీరు విజయంలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంటే కనుక, మనస్సులో విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి వెళ్ళి చదువుకునేటటువంటి అవకాశాలు మెండుగా దండిగా వస్తాయి. అందువలన ఆ విధంగా విద్యార్థులు సక్సెస్ అవుతారు. తర్వాత విందు వినోదాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. మీ ఇంట్లో కూడా శుభకార్యాలకి మీరు నాంది పలుకుతారు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కుదరడం లాంటివి జరిగేటటువంటి అవకాశాలు బాగున్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి కొన్ని విషయాలు పండగ తరువాత విషయం చెప్తున్నాను. కొన్ని విషయాల్లో మూడు వంతులు బాగుంది అనుకున్నప్పుడు 2 వంతులు కొంచెము అనుకూలంగా ఉండి, ఒక్క వంతు మాత్రం కొంచెం కిరికిరి ఉంటుందండి. ఆ విషయం మర్చిపోకండి. ఎందుకంటే గ్రహాలు మారుతున్నాయి కదా, మరి మారినప్పుడు రవి మారుతున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి ఈయన మారుతున్నాడు, ఎవరు, కుజుడు కూడా 27వ తారీఖున మారుతున్నాడు. అందువల్ల కొన్ని మార్పులు చేర్పులు చూసుకోండి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కొత్త పనులు మొదలు పెట్టాలన్నా ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక, కొన్ని విషయాల్లో హుషారుగా ముందుకు వెళ్ళిపోతారు. కానీ కొన్ని విషయాల్లో చేపట్టిన పనులు పూర్తి చేసుకోవడం
కొంచెం గట్టి పట్టుదలతో చేస్తే అవుతాయన్నమాట. లేకపోతే పర్వాలేదు జరిగిపోతుంది అంటే కనుక కాదు, మీరు వెనకాల తొయ్యాల్సిందే, తోస్తే సక్సెస్. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని మాత్రం ఆధారపడకండి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీకు హెల్ప్ చేసేవాళ్ళు, మీకు మిమ్మల్ని ఆనందంగా నేనున్నాను నీకెందుకు, నేను చూస్తాను కదా, నీకేం పర్వాలేదు, నేను నీ పక్కన నుంచి ఉంటానని భరోసా ఇచ్చేవాళ్ళు పెరుగుతారండి మాసాంతానికి. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులున్నా మాసాంతానికి భరోసా ఇచ్చేవాళ్ళు కూడా పెరుగుతారు. దానివల్ల కూడా గృహోపకరణాలు కొనుగోలు చేయగలుగుతారు. చాలా చక్కగా మీకు ఇంటికి ఏం కావాలో అవన్నీ వస్తువులు సమకూర్చుకోగలుగుతారు. అన్ని విధాలా కూడా మళ్ళీ మాసాంతానికి ఒక వారం రోజుల పాటు కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రతిమాదంతా కూడా బాగుంటుంది. అన్ని విధాలా కూడా ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కూడా శుభకార్యాల విషయంలో కానీ, లేకపోతే మీరు వర్క్లో కానీ, లేకపోతే వృత్తుల్లో కానీ, వ్యాపారంలో కానీ అందరినీ సమర్థించుకునేటటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. అందువలన సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక కాస్త మాట స్పీడు తగ్గించుకోవడం ఒకటి. రెండు ఏమిటంటే కనుక కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. మూడు ఏంటంటే కనుక ఎలాంటి వాళ్ళైనా సరేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏ విషయంలో అయినా సరే అవతలి వాళ్ళ మాయ మాటలు గబుక్కుని తీయగా ఉంటాయి. అవి నమ్మకుండా అది అవునా కాదా అనేది ఎంక్వైరీ చేసుకుని స్టెప్ తీసుకోండి. సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. అందువల్ల మీరు చేయాల్సింది ఒకటేనండి, మీరు ప్రతిరోజు విడవకుండా మానకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజించే బయటికి వెళ్ళండి. వినాయకుడి దగ్గర ఇంత అరటిపండు ప్రసాదం, కొబ్బరికాయ, బుధవారం పూట లడ్డూ ప్రసాదం పెట్టి వినాయకుడిని గణానాన్త్వా అని చెప్పుకుని గణపతి అధర్వశీర్షం విన్నా పర్వాలేదు, రోజు కూడా మర్చిపోకుండా గణపతికి 27 గుంజిళ్ళు, ఆ తర్వాత 21 సార్లు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, విఘ్నరాజాయ నమః అని ఈ 21 నామాలు చేసుకుని వెళ్ళండి. అన్ని విధాలా బాగుంటుంది. బుధవారం పూట గోమాతను పూజించి గోమాతకి గ్రాసం చెల్లించండి. ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఈ యొక్క మాసం అంతా కూడా శుభకరం. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పొంతలను చూడాలన్నా, ఏ విషయంలో సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహారంభ గృహప్రవేశ పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మన నిశ్చితార్థ ముహూర్తాలు, ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు, పూజలు, జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి, వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్లు వాళ్ళు ఉన్నా కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.